అక్క నాకు ఏదైనా పని చెప్పు. పనైతే చాలానే ఉంది, అలాగే చేద్దు గాని. కాసేపు విశ్రాంతి తీసుకో, బాగా అలసినట్టు కనిపిస్తున్నావు. లేదు లేదక్క, వంట పని ఏదైనా చెప్పవా? ఏంటి పోలీస్ మేడం, చాలా హుషారుగా ఉన్నావు. స్టేషన్లో 2-3 చిత్త కొట్టినట్టున్నావు కదా. 5 సరే సిమ్రాన్, నీకంతగా చేయాలనుకుంటే ఈ ఆలుగడ్డ పొట్టు తీయి, కూరగాయలు కడుగు. అలాగే అక్క. మిన్నీ, అరే సిమ్రన్, అది లేవు, నేను తీసి పెడతాను. అదేంటంటే డిన్నర్ కి టైం అవుతుందిగా, అత్తయ్య గారు కిందకు వచ్చేస్తారు. ఆమె వచ్చే లోపు ఆవిడకి అన్ని సిద్ధంగా ఉండాలి. అక్క నేను ఫాస్ట్ గా చేస్తాను. సిమ్రన్, నువ్వింకో పని చూడు. అయినా ఈ రోజు పని తక్కువగా ఉంది, 1 రొట్టెలు చేస్తే చాలు. అయితే నేను రొట్టెలు తాల్చిస్తాను. సరే. మిన్నీ, వచ్చే నెల నువ్వు నాకు 2 పనులు గుర్తు చేయాలి. ఒకటి మిక్సర్ బాగు చేయించడం, రెండోది కొత్త కుక్కర్ కొనుక్కురావడం. చేస్తావుగా? చేస్తానక్క. సిమ్రన్ అక్కయ్య, ఈ రోజు రొట్టెలు నేను చేయాలనుకుంటున్నా. ఆది కోసం ప్రేమగా నేను చేసి పెడతాను. ఓకే. ఇంకో మాట సిమ్రన్, కొత్త కుక్కర్ కొనుక్కొచ్చేటప్పుడు అదేంటంటే నల్లగా ఉంటుంది, అన్నం మాడదు. అది దాన్ని ఏమంటారు? అదే. ఆహా, గౌరీ అక్కకి ఎప్పుడు కిచెన్ గురించి ఆలోచనలే. అక్క నేను 10 రోజు డైరీ తెస్తాను. సరే సిమ్రన్. ఎవరి పేరు చెప్తే జనాలందరూ భయపడతారో ఆమె ఇలా కిచెన్ లో భయపడ్డమా? ఎందుకంటే తను ఏ రోజు ఇంటి పనులు చేయలేదు, అందుకని ఇక్కడి పనులన్నీ చూసి తను చాలా ఇబ్బంది పడుతోంది. అయినా అన్ని పనులు చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో కంగారు పడుతోంది. అక్క నేను ఉదయం ఎవరికో 200 ఇచ్చాను, ఎవరో గుర్తు రావట్లేదు. సిమ్రన్, ఆ 200 నాకే ఇచ్చావు. ఇస్త్రీ వాడికిచ్చాను, షాపు నుండి వెన్న తెప్పించాను, టీ పొడి తెప్పించాను. ఇప్పుడు లెక్క సరిపోయింది కదూ? సరిపోయిందక్క. అరే మీరా సార్, రండి సార్ రండి. చానాళ్ళ తర్వాత వచ్చారే. రెండు పాలక్ పన్నీర్, 2 పప్పు టమాటా, 10 రొట్టెలు, పాపడాలు 2. ముందువి తీసుకురండి, కావాలంటే మళ్ళీ ఆర్డర్ ఇస్తాను. ఈ మెనూ తీసుకోండి. ఏమైనా స్వీట్స్ ఉన్నాయి? కార్తిక్ గారు, మీరు కూర్చోండి. నువ్వు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఇది మంచి పద్ధతి కాదు లవ్లీ. ఎవరైనా చిన్న చిన్న గొడవలకే విడిపోతారా? కోపాన్ని తగ్గించుకుని షేక్ హ్యాండ్ ఇవ్వు. ఏంటి ఫ్రెండ్స్, మీరే చెప్పండి, నేను చెప్పిన దాంట్లో తప్పుందా? లేదు, తప్పేం లేదు. లవ్లీ, జరిగిందంతా మర్చిపోయి నువ్వు అతన్ని క్షమాపణ అడుగు, లేదంటే నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాం. మేమెవరూ నీతో మాట్లాడాం, అర్థమైందా? మేమెవరూ మాట్లాడాం. కూర్చోండి బావగారు. హలో మహేందర్ గారు, ఎలా ఉన్నారు?
బాగున్నాను మేడం. రండి రండి, ఈయనెవరో తెలుసా? మన లవ్లీకి కాబోయే శ్రీవారు, కార్తీక్. వెరీ గుడ్. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఏం తీసుకుంటారు సార్ మీరు? స్పెషల్గా ఏమొద్దు, తను ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో నేను అవే తింటాను. అది సరే, ఇంతకీ మీ ప్రేమ ఎలా మొదలైంది? ఎలా మొదలైందా? అది ఎంత అందమైన పరిచయం అంటే అది బంగారంలా మెరిసే ఎడారి. ఆకాశాన్ని సూర్యుడు వెలుగులతో ఆవరిస్తున్నాడు. ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడారు. ఇక ఈ ప్రాణమున్న శిల్పం నాదేనా? అలా అకస్మాత్తుగా తను నా చేతుల్లో పడి అల్లుకుపోయింది. తక్షణమే నా హృదయం తన స్పర్శకి దాసోహం అన్నది. ఎంత రొమాంటిక్ గా ఉంది. ఒకటి, 2, 3, 4 బస్తాలు తెప్పించాను నేను. 2 బస్తాలు శనగపప్పు, ఇంకో 2 బస్తాలేమో పంచదారవి. మావి గారు, ఆ మీనాక్షిదేవి గారు పిల్లలతో కార్టూన్ సీడీలు తెప్పిస్తానన్నారు. వాటికి డబ్బులు తీసుకున్నారా? అదా, అవునవును, నేను దాని గురించి సిమ్రన్తో చెప్పాను, తీసుకొని వస్తానంది. ఏమా, నా పని పూర్తయిందా? ఏ సిమ్రాన్, పిల్లల కోసం కార్టూన్ సీడీలు తేవాలి, డబ్బులు ఇవ్వు. నేను తింటానికి కాదు, ఇవ్వు. బావగారు ఇప్పుడే ఇస్తాను. ఇంకొన్ని నీళ్లు పోయి నువ్వు. అమ్మాయి, షాప్ లైసెన్స్ పని పూర్తయిందా? మావయ్య గారు ఈరోజు ఆఫీస్కి సెలవు. చూడమ్మా, కొత్తగా వచ్చిన ఆఫీసరు చాలా స్ట్రిక్ట్. ఒక షాపును సీల్ చేయించాడు. అవును సిమ్రాన్, ఆ పని త్వరగా పూర్తి చేయాలి. బావగారు, రేపు ఉదయం ఫస్ట్ మీ పనే చేస్తాను. మీ అందరూ మాట్లాడడం పూర్తయితే మనం భోజనానికి కూర్చుందాం. అలాగే కూర్చుందాం, ఆకలి దంచేస్తుంది. నేను ఫ్రెష్ చేస్తాను. అత్తయ్య గారు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. మీనాక్షి, నువ్వు భోజనం సిద్ధం చెయ్యి. అలాగే అత్తయ్య. చూడండి శ్రీమతి గారు, ఈ రోజు ఉదయం నుండి మీరు కనిపించనే లేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. కార్తీక్ కి మంచి సంబంధం వెతకాలి కదా. వెతకాలి. నేను కొంతమంది అమ్మాయిల ఫోటోలు, జాతకాలు తెచ్చాను. అమ్మా గౌరీ, ఓసారి అవన్నీ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. నీకేమైనా నచ్చాయా? ఏం అర్థం కావడం లేదు, ఏది మంచి సంబంధమో. చూడ్డానికి అందరూ బాగున్నారు. వీళ్ళు పోయినసారి అమ్మాయిలా కాకుంటే చాలు కదా. ప్రియా, వంటగదిలో నుండి కూరలు తీసుకురా, వెళ్ళు.
అది అత్తయ్య గారు, నేను చెప్పిన అమ్మాయి ఫోటో పంపించమని వాళ్ళింటికి ఫోన్ చేసి చెప్పాను. కార్తీక్ ఎక్కడున్నాడు? తను బయటికెళ్ళాడు. కానీ వాడు ఎక్కడికెళ్ళాడని? ఏం జరిగింది సార్? మీరెందుకు అలా ఉన్నారు? ఎందుకంటే ఎవరైతే మన నాటకాన్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఏంటి? ఇక మన ప్రొడ్యూసర్ గారైతే క్లియర్ గా చెప్పేశారు, ముఖ్యంగా లవ్లీయే బాధ్యత తీసుకొని కొత్త స్పాన్సర్ ని వెతికి తీసుకురావాలి అని. లేదంటే ఇక తను మన థియేటర్ కి రావాల్సిన అవసరమే లేదని. అలా ఎలా అంటారు సార్? ఐ మీన్, ఆయనకి తెలుసు నాకు థియేటర్ చాలా ఇంపార్టెంట్ అని. నేను అక్కడికి రాకుండా ఉండలేను సార్. లవ్లీ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ మేనేజర్లందరూ ఇంతే, ఎప్పుడూ టెన్షన్ పెడుతూ ఉంటారు. అంతకుమించి ఏం చేయరు. స్పాన్సర్షిప్పా? దేనికోసం? స్పాన్సర్స్ పెట్టుబడి పెడతారు, అప్పుడు మా నాటకం జనాల్లోకి వస్తుంది. అంటే మీకు వేసే ప్రతి నాటకానికి ప్రతి షోకి స్పాన్సర్ అవసరం ఉంటుందా? అవును. అలాంటప్పుడు మీరు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోవాల్సి ఉంటుంది. అయ్యో, అతనికి అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎనిమిది అవుతోంది. ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 8 అయిపోయింది. చిన్న ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేసి కనుక్కుంటాను. చిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. తను 9 గంటల లోపైనా వస్తే బావుంటుంది. అవును గౌరీ అక్క, ఈ పాటికి ఇంటికి వచ్చుండాల్సింది. అత్తయ్య గారు కిందకి మళ్ళీ వచ్చేలోగా వస్తే బావుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, తన ఆ లోపు వచ్చేస్తాడు. ఎందుకంటే మన ఇంటి పద్ధతులు తనకి తెలుసు. ఉదయం టిఫిన్ టైంలో, రాత్రి డిన్నర్ టైంలో ఇంట్లో వాళ్ళంతా తప్పకుండా ఉండాలి. ఇట్స్ ఓకే. ఒకవేళ తను లేటుగా వస్తే మాత్రం అసలు ప్రాబ్లం ఏంటి? ప్రియా, మన ఇంట్లో అలా ఎన్నడూ జరగదు. ఇంటి పద్ధతుల్ని ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సిందే. నువ్వు ఇంటికొచ్చి 6 నెలలు దాటింది. ఏ రోజైనా సరే నీకు మన ఇంటి పద్ధతుల్లో మార్పు జరగడం కనిపించిందా? ఇవన్నీ అత్తగారు పెట్టిన పద్ధతులు. అయ్యో, మీరిలా టెన్షన్ పడకండి. కార్తీక్ టైంకి వచ్చేస్తాడు, నాకు తెలుసు కదా. వెళ్దామా? సార్, మీరేం టెన్షన్ పడకండి, అన్నీ సర్దుకుంటాయి. మంచిది, ఇక నేను వెళ్తాను. ఓకే సార్, నేను కూడా వెళ్తాను. బాయ్. లవ్లీ, అరే ఈ రోజు మమ్మల్ని దింపి వెళ్ళవా? నేను ఈరోజు కారు తీసుకురాలేదు, మనందరం ఆటోలోనే వెళ్ళాలి. ఒకవేళ మీకు ప్రాబ్లం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. ఆటో. బాయ్. పోనివ్వు. లవ్లీ, ఏంటిది చిన్నపిల్లలాగా? ఇలా చూడు, ఈ టైంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. దిగు. బాబు, మీరు వెళ్ళండి. వద్దు, ఉండు. చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు కిందకి దిగు. ఎందుకు చెప్పు? దిగమంటున్నానా? దిగు. నా బండి చిన్నదని నాకు తెలుసు, కానీ మీ పాదస్పర్శ తగిలితే అది పెద్దదవుతుంది. పదండి. ఏమైనా గాని లావణ్య, కార్తిక్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజం, వీరిని కలిసింది మొదటిసారి అయినా అసలు మొదటిసారి కలిసినట్టు లేనే లేదు నాకు. లవ్లీ, నువ్వు చాలా లక్కీ. కార్తిక్ లాంటి లైఫ్ పార్ట్నర్ దొరికినందుకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సరే చెప్పండి, ఎక్కడ దింపాలి మిమ్మల్ని? అరే కాబోయే శ్రీవారు, నేను ఎక్కడుంటానో కూడా మీకు తెలీదా?
అలా ఎలా మర్చిపోయారు? మా వాళ్ళందరికీ చెప్పండి మా ఇంటి నెంబర్ ఎంతో. నేను అడ్రస్ అడిగింది మీ ఫ్రెండ్నే కానీ నిన్ను కాదు. ఓ, ఫ్రెండ్ అడిగారా? అయితే ఇలా పోనివ్వండి, నేరుగా. ఏమైంది? కారు ఎందుకు ఆపారు? నిజం చెప్పనా, నాకు నీ ఇంటి అడ్రస్ తెలీదు. నేను మీకు అబద్ధం చెప్పాను. నేను లవ్లీ ఫియాన్సీని కాను. కానీ మీరు నిజం చెప్తున్నారనుకున్నాను, అందుకే నేను మీకు సపోర్ట్ చేశాను. అప్పుడే చెప్పానా ఇతను చెప్పింది అబద్ధమని? అయినా మీరు విన్నారా? ఇక కారు దిగండి. ఇతనికెలా తెలుసు ఇది మా ఇల్లేనని? నేనేం చేయను మరి? మేడం గారు అప్పటి నుంచి నాటకం మీద నాటకం ఆడుతూ నన్ను టెన్షన్ పెట్టారు. అందుకని నేను ఓ చిన్న నాటకం ఆడాను. నేను తన ఫియాన్సీని కానని చెప్పాను. లవ్లీ, నువ్వు పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు. ఎవరైనా ఇంత మంచి అబ్బాయిని కాదనుకుంటారా చెప్పు? స్టూపిడ్. అవునవును. ఇప్పుడు మీరు తన్ని శాంతపరిచి ఇంట్లోకి పంపించరండి ప్లీజ్. పదండి. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేనేం చేయను, నువ్వు చూపించిన దారిలోనే నడుస్తున్నాను. తప్పంటావా? చూడు, ఐఎమ్ సారీ. నా ఫ్రెండ్ కోసమే ఆ రోజు అలా చేశాను. నా కుటుంబ మర్యాదని మంట కలిపి నీ ఫ్రెండ్ కోసం అలా చేయడం తప్పు కాదా? ఐఎమ్ సారీ. జరిగిన విషయాన్ని పెద్ద మనసుతో మర్చిపో. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాలి.